రెండేళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. నేను గుంటూరులో చదువుకోలే, గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని, ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు. ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందల పెట్టేటోళ్ళు. చూడు మేము ఎంత వెనుకబడి ఉన్నామో, మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో, ఎట్లా వలసలు పోతున్నామో, మా మీద జాలి పడండి అని. ఆనాటి పాలకుల ఆలోచన అది. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు, మేము గుంటూరులో చదువుకున్నాం, మేము పూనాలో చదువుకున్నాం, మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు. కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా, ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు. పేదవాడు ఏం అడుగుతాడు, ఏం ఆలోచన చేస్తాడు, పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు, ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి, ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు. అందుకే ఇవాళ ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్నా, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యత